గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఒక మాట చెప్తున్నాను సార్. బీజేపీ రావటం వల్ల ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఒక బీజేపీ 15-20 స్థానాలు ఎలయబోతాయి వెళ్ళిపోతాయి. అందుట్లో అనుమానం లేదు. అలాంటప్పుడు నరేంద్ర మోడీ అవ్వచ్చు లేదా కేంద్ర ప్రభుత్వంతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి ఎవరైతే బీజేపీతో వెళ్తాం ఇష్టం లేదు, అయినా కానీ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం చూస్తుందా, చంద్రబాబు నాయుడు బీజేపీ కోసం చూస్తున్నారంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పిలిపించింది, అంతవరకు నిజమే. కానీ ఈ రోజు వాళ్ళ కోసం ఎదురు చూసే విధంగా వాళ్ళు మాటలు కానీ పనులు కానీ కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఏందయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెట్టు దిగి ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి కదా, అవునండి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన అరాచకాన్ని చూశారు. ఎంతో మంది కార్యకర్తలు ఈ మధ్యకాలంలో బలైపోయారు తెలుగుదేశం పార్టీ. రేపు వాళ్ళు గెలిచే ప్రాతిపదిక మీద కేంద్రం కనుక సహాయ సహకారాలు లేకపోతే గెలవడం అనేది ఎట్లా గెలుస్తారు, కానీ ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. కార్యకర్తలను పోగొట్టుకోవడం, రాష్ట్రాన్ని రావణ కష్టంలో చేయడం ఇష్టం లేక అంటే బీజేపీ కూటమిలో ఉంటే వైసీపీ ఏం చేయకుండా కూర్చుందంటారా? నిస్సందేహంగా కూర్చుంటది కదా. అవునా? ఎన్నికల సంఘం గనక కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళంత పెట్టరిగిపోవడానికి అవకాశం ఉండదు కదా. ఓకే, వాళ్ళ సహాయం ఉంది కాబట్టి వీళ్ళు చెలరేగిపోతున్నారు. వాళ్ళ సహాయం లేదనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏంటి, ప్రతిపక్ష పార్టీలు భారతదేశ వ్యాప్తంగా ఎవరున్నా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా ప్రతిపక్ష పార్టీలు అనుకున్న వాళ్ళ ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దాడులు చేయటం, అకారణంగా వేధించడం, అంటే ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ దొంగలు అనేది కదా వాళ్ళ భావన. ఓకే, అవును, వాళ్ళు అనుకుంటుంది అదే కదా. అవును, స్టాలిన్ మీద చేశారు, అందరూ ఒకళ్ళనే కాదు, అందరి మీద అదే బెనర్జీ అవ్వచ్చు, అందరి మీద అదే ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవటానికి ఈ రేపొద్దున ఈ దాడులు ఈ శ్రేణుల మీద జరగకుండా, మనోధైర్యం దెబ్బతినకుండా ఉండటం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తలకాయించుకొని వెళ్తున్నారు తప్ప వాళ్ళు ఏదో ఒరగబెడతారని కానీ రేపొద్దున నాకైతే ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారనే ఉద్దేశంతో వెళ్ళాడని అయితే నేను భావించట్లేదు. వాళ్ళు లేకపోయినా కూడా ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే గాడిని పెడతారనే ముందు పోలవరం పూర్తయిపోయి రాజధాని నిర్మాణం పూర్తయిపోతే హైదరాబాద్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణంగా ఆదాయం సమకూరింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాని ద్వారా వస్తూ ఉంటాయి. మరి అది చాలు, భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్తే చాలు. కాబట్టి ఈ నుండి ఆ నిర్మాణాలు పూర్తయిపోయినాయి అనుకోండి, నవనగరాలు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుకోవడం ఎవరి తరం అవుతుంది? నిస్సందేహంగా ఎవరి తరం కాదు. అంత అభివృద్ధి చెందుతుంది. ఆ ఒక్క అవకాశం 5 సంవత్సరాలు కనుక ఆయన వాళ్ళు ఏం సహాయ సహకారాలు చేయకపోయినా ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి అవి పూర్తి చేస్తాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దాని గురించి మాత్రమే ఆయన తలకాయించుకొని వెళ్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. నష్టం అనేది తెలుగుదేశం పార్టీకి అపార నష్టం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళతో పొత్తుల వల్ల లాభపడేది వాళ్లే. 2019 ఎలక్షన్లో చూసుకుని 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత బీజేపీ మీద వ్యతిరేకత పెరిగింది. దాంతోపాటు టీడీపీ వల్ల బీజేపీ లాభపడుతుందేమో కానీ దాంతోపాటు మేము సోషల్ మీడియా చూసుకుంటే వాళ్ళు ఒక నిష్పత్తి చెప్తున్నారు, 4:2:1, 100-50-25, 100 సీట్లు టీడీపీ, 50 సీట్లు జనసేన, 25 సీట్లు బీజేపీ. అడుగుతారా? అంత సీన్ ఉందా అసలు? అడుగుతారా? చెబుతున్నాను కదా, బలవంతం పెళ్లి, ఇది బలవంతం కాపురమే తప్ప ప్రేమతోటో ఇష్టపూర్వకంగా జరిగేది అయితే కాదు. అంటే ఐ మీన్ ఫ్యూచర్ లో థర్డ్ టైం సెంటర్ లో అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనాలు, అదే చెప్పాను కదా, దానికి తప్ప రాష్ట్రం గురించే తప్ప మేబీ ఇప్పుడు పార్టీ నష్టపోతున్నా కూడా రాష్ట్రం గురించి, ఎందుకంటే పక్కలో బల్యాలను పెట్టుకున్నట్టే. అవును, అది ఎప్పటికైనా వాళ్ళ ఇబ్బంది నిస్సందేహంగా, అందుట్లో అనుమానం లేదు. ఓకే సార్, గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అంటే మా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత దూరం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. నిన్న జరిగిన ఒకటి ఏదైతే రోజా నగరిలో షర్మిల మాట్లాడింది, రోజాని టార్గెట్ చేస్తూ మాట్లాడింది, నువ్వు ఐరన్ లెగ్ అది ఇది అనుకుంటూ మాట్లాడింది. అంటే ఆవిడ కూడా ఈరోజు మాట్లాడింది, మీ నాన్న పేరు చెప్పుకొని నువ్వు కూడా వస్తున్నావు అన్నట్టు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఆయన వస్తున్నప్పుడు లేనిది షర్మిల వాళ్ళ ఫాదర్ పేరు చెప్పుకుంటూ వస్తే ప్రాబ్లం అండి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాంది, రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు, ఆయన గురించి ఎందుకు ఎంతమంది అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రానికి ఆయన ఒరగబెట్టింది ఏంటి? ఆయన ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చేసాడు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చేసాడు. గోబెల ప్రచారం చేయటంలో చాలా సిద్ధహస్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు 2004లో
ఈ హైటెక్ సిటీ అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత వీటి వచ్చే ఆదాయం తప్ప ఒక పరిశ్రమ ఏదైనా తీసుకొచ్చింది చెప్పండి రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు వేసిన ఫ్లైఓవర్ల మీద వీళ్ళు అదేనండి రోడ్ల మీద ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఆయన తీసుకొచ్చిన పరిశ్రమ ఆయన కానీ ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అయితే ఒకటి లేదు కదా. ఇంకోటి ఆ జనాలకు అర్థం కాదు ఏంటంటే ఆ రోజు రైతు రుణమాఫీ చేశారు మన్మోహన్ సింగ్ గారు. అవును. రైతు రుణమాఫీ చేసింది ఎట్లా అంటే ప్రతిపక్షాలు అందరూ కలిసి ఉత్తరప్రదేశ్లో మహేంద్ర సింగ్ తికాయత్ ద్వారా చాలా పెద్ద రైతు ప్రదర్శన చేశారు, బహిరంగ సభ చేశారు. అవును. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏదో ప్రకటించాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళు రైతు రుణమాఫీకి ముందుకు వచ్చారు. ఓకే. ఆ రైతు రుణమాఫీ ముందుకు వచ్చిన సందర్భంలో అందరికి రైతు రుణమాఫీ చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఈయన మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాశారు ప్రధానమంత్రి గారికి. ఓకే. రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేయొద్దండి, 5,000 కంటే ఎవరికి ఇవ్వద్దు అని చెప్పని ఈయన ఉత్తరం రాశాడు. ఆయన రైతు పక్షపాతం అని చెప్పుకుంటారు. ఆయన తైలాలు ఇచ్చాడు, కొడుకు దోసిపెట్టాడు రాష్ట్రాన్ని. అవును. ఆయన మహానేతం చేశారు. అది ఎంతకంటే ఇంకేముంది అంటే ఆయన వస్తే మళ్ళీ ఓ పరిటాల రవి లాంటి వాళ్ళని చంపియాలా? ఆయన పాలన అంటే అదే కదా. అవును. నాయకులు చంపుకుంటా రావాలి. తోపుగుండు ప్రాగా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు చంపుకుంటూ వచ్చేసారు ఆర్కే గారు వీళ్ళందరినీ. అదే పాలన రావాలా? ఆ చంపిన వాళ్ళందరినీ కారాగారంలో చంపారు. ఇంకెక్కడైనా జరిగిందా భారతదేశంలో? ఆ పాలన కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి పాలన. రాజశేఖర రెడ్డి పాలన అంటే అదే కదా. ఆ పాలన కావాలని కోరుకుంటున్నారు. ఓకే. నిజమేనండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడిని రైతు వ్యతిరేకలకు చిత్రీకరిస్తుంది. అది కూడా చెబుతానండి. కానీ ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన రైతులకు సంబంధించి ఆయన వెళ్ళి మాట్లాడిన సందర్భంలో ఇంట్లో పిల్లలు ఉంటే కనీసం 3 పిల్లలు ఉంటే 2 చదివేయండి. వ్యవసాయం ఈరోజు ఆర్థికంగా చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, సరైన ఆదాయం రావట్లేదు. ఈరోజు 10 ఎకరాలు ఉన్నా కూడా 20 ఎకరాలు ఉన్నా కూడా పిల్లలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా సరే మీరు పిల్లలను చదివించండి. ఈరోజు సాంకేతికంగా అన్ని మీ దగ్గరికి కళాశాలలు వచ్చేసినాయి, సాంకేతిక కళాశాలలు, వాటిలో జరిపించి చేయండి. ఆ పిల్లలే మీకు భవిష్యత్తు అని చెప్పాడు. దాన్ని వ్యవసాయం దండగా అని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు అనంగంలోనే అందరూ అదే పట్టుకొని మాట్లాడారు. అన్ని పత్రికలు కూడా దాన్ని ఓదరగొట్టినాయి. ఎక్కడైనా సరే ఈ రోజుకైనా సరే ఒక పత్రికా ప్రకటన కానీ ఒక ప్రసార మాధ్యమంలో కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నట్టు ఇంతవరకు లేదు. వీళ్ళు చేసిన ప్రచారం, ఆ ప్రచారం జనం కూడా నమ్మారు. నమ్మినందుకు శిక్ష అనుభవిస్తున్నారు. నిజంగా ఆ రోజు 2004లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే హైదరాబాద్ లాంటి నగరాలు ఆంధ్ర రాష్ట్రంలో 7 తయారయ్యాయి. అప్పటికే వరంగల్, విశాఖపట్నం వీటన్నిటికీ అవకాశాలు దొరుకుతున్నాయి. ఆ అవకాశం లేకుండా చేసుకున్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గెలిపించినందువల్ల ఇప్పుడు చాలా మంది ఇంకో మాట కూడా అంటారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్ర విభజన జరిగేదా అని చెప్పని. రాష్ట్ర విభజనకి అంకురార్పణ చేసింది ఎవరు? అంతకుముందు పోరుబాటు పట్టారు వాళ్ళు, చెన్నారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చేశారు. కానీ చెన్నారెడ్డి గారిని రెచ్చగొట్టి ఆ రోజు తెలంగాణ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేసి ప్రారంభోత్సవం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఈ తర్వాత మండలిలు ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసింది ఆయనే కదా, రాజశేఖర రెడ్డి గారే కదా. ఆయన ఏదో తెలంగాణ ఆపుతాడు, ధీరుడు, సూర్యుడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. చనిపోయాడు కాబట్టి ఏమైనా మాట్లాడుకోవచ్చు, అంతే. అంతకంటే వేరే ఏముంటది? ఆయన ఉంటే ఇంకా ముందు వచ్చేది నాకు తెలిసి, ఇంకా చాలా తొందరగా చేసేవాళ్ళు, తొందరగా వచ్చేది. ఓకే.